ఒకరోజు ఒక వ్యక్తి, ఒక అద్భుతమైనటువంటి చిత్రకారుడు, ప్రపంచంలో బహు దుర్మార్గంగా కనిపించేవాడు ఎవరైనా ఉన్నారా అని చెప్పి వీధుల్లో తిరుగుతూ ఉన్నాడట. ఎక్కడ అంటే ఆ మనిషిని చూస్తే బహు దుర్మార్గమైన రూపం కనిపించాలి. అలాంటి దుర్మార్గమైన దుష్టత్వంతో నిండిన కరుడు కట్టినటువంటి వ్యక్తి ఎవరు కనిపిస్తాడని చెప్పి ప్రపంచం అంతా తిరిగాడట. ఆఖరికి తనకు ఒక ఆలోచన వచ్చింది, ఈ కరుడు కట్టిన దుర్మార్గులు ఇంకెక్కడుంటారు, జైల్లో ఉంటారు అని చెప్పి జైలుకి వెళ్ళాడు. అలా జైళ్ళు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో జైళ్ళకు వెళ్ళాడు. ఎంతోమందిని పరిశీలనగా చూశాడు. కానీ దుర్మార్గంగా కనిపించే వ్యక్తి మాత్రం అంతగా తనకు కనిపించలా. ఒక జైల్లో జైలర్కి మాట్లాడితే ఉన్నాడు ఒక దుర్మార్గుడు, కానీ మనుషులు ఎవరిని చూడ్డు, వాడి దగ్గరికి ఎవ్వడూ వెళ్ళలేడు, బహు కంపు కొడుతూ ఉంటాడు. అయినా పర్వాలేదు, నేను వెళ్తా చూస్తానంటే ఆ గది దగ్గరికి వెళ్తేనే కంపు కొడుతుంది. సరే, ఆ కంపు కొడుతున్న వ్యక్తిని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక్క నిమిషం నీతో ఏం మాట్లాడతావు? లేదు, నీ చిత్రాన్ని నేను పెయింట్ చేయాలనుకుంటున్నాను. అతను అంటాడు, నా చిత్రాన్ని నువ్వు ప్రింట్ చేస్తావు, నేను ఒక మానవ మృగాన్ని, నా ఫోటో నువ్వేం ప్రింట్ చేస్తావు? నువ్వు ఎవరివైనా పర్వాలా, ఒక 7 రోజులు నాకు టైం ఇస్తే నీ చిత్రాన్ని నేను ఆర్ట్ చేస్తా, చిత్రీకరిస్తా. ఆ మాటలు కుదిరినాయి. ఆ దుర్మార్గుడు సరే నేను కుదురుగా కూర్చుంటానని చెప్పి 7 రోజులు టైం ఇచ్చాడు. ఈ చిత్రకారుడు చిత్రాన్ని వేస్తూ ఉన్నాడు. తన జీవితంలో అతని ముఖంలో అన్ని కోణాల్లో దుర్మార్గత కనిపిస్తుంది. బహు నీచమైన, నికృష్టమైన, కోపిష్టి, అహంకారి, గర్విష్టి, కాముకత్వం అన్నీ కనిపిస్తున్నాయి. అంత దుర్మార్గుడైనటువంటి చిత్రాన్ని అతడు చిత్రీకరిస్తూ ఆఖరికి చివరి రోజు వచ్చింది. ఆ తర్వాత తను తెచ్చినటువంటి బ్రష్లు అవన్నీ కూడా ఒక సంచిలో వేసుకుంటున్నాడు. అలా సంచిలో వేసుకుంటూ, థ్యాంక్స్ అయ్యా, 7 డేస్కు నాకు ఎంతో సహకరించావు, నీ చిత్రాన్ని నేను వేయగలిగాను అని అంటున్నప్పుడు, ఆ బ్రష్లన్నీ కూడా తన సంచిలో పెడుతున్నప్పుడు తన సంచి పైన ఒక అద్భుతమైన, అందమైన ఒక కుర్రవాడి చిత్రం ఉంది. అది ఈ దుర్మార్గుడు, ఈ దుష్టుడు చూశాడు. ఆ సంచి పైన ఉన్న ఆ చిత్రాన్ని చూసి అడుగుతున్నాడు, ఆ సంచి పైన ఉన్న ఆ చిత్రము, అంత అద్భుతమైన, అందమైన వ్యక్తి నీకెక్కడ దొరికాడు? నేను ఒకరోజు ఈ భూమి మీద దేవుని స్వరూపము ఏ వ్యక్తిలో కనిపిస్తుందో, దేవుని యొక్క మమకారము, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క కనికరము ఒక వ్యక్తి ముఖములో ఎవరిలో కనిపిస్తుందో అని చెప్పి కొన్ని సంవత్సరాల క్రితము నేను ఈ ప్రపంచం అంతా తిరిగాను. అప్పుడు ఒకరోజు ఒక మందిరంలోకి వెళ్ళాను. ఆ మందిరంలోకి వెళ్తే క్వైర్ పాటలు పాడుతూ ఉంటే, ఆ పాటలు పాడేటటువంటి వారి మధ్య ఈ అబ్బాయి కనిపించాడు. ఆ పాటలు అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళాను. అతను చూస్తే అచ్చు యేసుక్రీస్తును చూసినట్టుగానే అనిపించింది. అతని మాటల్లో ఉన్న మృదుత్వము, అతని ముఖంలో ఉన్నటువంటి మమకారము, అతని ముఖంలో ఉన్నటువంటి దయాదాక్షిణ్యము నన్ను కట్టిపడేసింది. అప్పుడు అతను అడిగాను, బాబు ఒక్క 7 రోజులు నాకు టైం ఇస్తావా? నేను నీ ముఖాన్ని చిత్రీకరిస్తాను. నా ముఖంలో ఏముంది? అయ్యో, నీ ముఖంలో దైవత్వం కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఒక 7 రోజులు నాకు టైం ఇస్తావా అని అంటే, అతడు చాలా ప్రేమతో అలాగే అని చెప్పి 7 రోజులు నా ముందు కూర్చున్నాడు. అతని చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించాను. నీకు విషయం తెలుసా? ఆ కుర్రవాణి యొక్క చిత్రాన్ని చిత్రీకరించిన తర్వాత ఆ చిత్రము ప్రపంచంలోనే ఎంతో పేరుగాంచిన చిత్రంగా నన్ను కోటీశ్వరుని చేసింది. గుర్తుగా ఈ బ్యాగులో ఈ బ్రష్లు ఇవన్నీ పెట్టుకునే బ్యాగ్ పైన అతని చిత్రాన్ని వేసుకుంటా. ఎందుకంటే అతని నా జీవితానికి ఈరోజు ఈ స్థితినిచ్చింది కాబట్టి అతని ఫోటో అక్కడ వేసుకున్నా అని చెప్పాడు. అయినా నువ్వెందుకు ఆ అబ్బాయి గురించి అడుగుతున్నావు అని అంటే, ఆ దుర్మార్గంగా ఉన్న వ్యక్తి, దుష్టుడిగా ఉన్న వ్యక్తి తల దించేశాడు, కాముగా ఉండిపోయాడు. తనకు తెలియకుండానే తన కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. ఏడుస్తున్నాడు. ఈ చిత్రకారుడికి ఏం అర్థం కాల, ఎంత దుర్మార్గుడు, ఎంత దుష్టుడు,
బహు కఠినంగా కర్కశంగా ఉండే వ్యక్తి ఎందుకు ఏడుస్తున్నాడు? కాసేపు అయిన తర్వాత నీ కన్నిటికి నాకు అర్థం తెలియటల్లా ఎందుకు ఏడుస్తున్నావు? ఆ కుర్రవాడిది, ఆ సంచి పైన ఉన్న కుర్రవాడిది పలానా ఊరేనా? అవును, ఆ ఊరే. నువ్వు వెళ్ళి ఆ రోజు కలిసిన సంఘం పేరు పలానా సంఘమేనా? అవును, ఆ సంఘమే. ఆ కుర్రవాడిని కలిసింది మార్నింగ్ సర్వీస్లోనేనా? అవును, మార్నింగ్ సర్వీస్లోనే. ఆ తర్వాత ఆ కుర్రవాడు నీతో పాటు కూర్చొని వారం రోజులు గడిపింది, సోమవారం నుంచి ఆదివారం వరకే. అవును, ఇవన్నీ నీకెలా తెలుసు? ఆ రోజు ఆ కుర్రవాడు 7 రోజులు టైం ఇచ్చి ఆ కుదురుగా కుర్చీలో కూర్చున్నది ఎవరో కాదయ్యా, నేనే. ఏమిటి? ఈ భూమి మీద ఎంతో అందంగా క్రీస్తు యొక్క స్వరూపాన్ని కొట్టొచ్చినట్టుగా కనిపించిన ఆ అద్భుతమైన ముఖము, ఆ అద్భుతమైన వ్యక్తి నువ్వేనా? అవును, నేనే. ఆనాటి ఆ స్వరూపము నిన్నేమో కోటేశ్వరుడు చేసింది. ఆనాడు నేను కలిగి ఉన్న ఆ అందము నన్ను పాపిష్టివాడిగా మార్చేసింది. ఆ అందాన్ని ఆధారం చేసుకొని, ఆ సౌందర్యాన్ని ఆధారం చేసుకొని దేవుణ్ణి గణపరచడానికి బదులుగా ఆ అందాన్ని ఆధారం చేసుకొని అమ్మాయిలతో చట్టా పట్టాలు వేసుకొని తిరగటం మొదలుపెట్టా. ఆ అందాన్ని ఆధారం చేసుకొని ఎంతోమంది జీవితాలతో ఆటలాడడం మొదలుపెట్టా. ఆఖరికి రకరకాల అలవాట్లకు బానిసాయి, డబ్బులు సరిపోక దొంగతనాలు చేసి, మోసాలు చేసి, హత్యలు చేసి, ఆఖరికి ఇదిగో ఈ భూమి మీదే బహు దుర్మార్గుడైన వ్యక్తిగా ముద్రించబడ్డా. కానీ ఒకప్పుడు నేను మీరు అన్నట్టుగా ప్రభు సేవలో పాల్పంచుకున్న వాడిని, సంఘంలో సాంగ్స్ పాడుతూ దేవుణ్ణి స్తుతించిన వాడిని. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను, ఆ అందాన్ని నా శరీర ఇచ్ఛల కొరకు ఉపయోగించుకొని ఈరోజు దౌర్భాగ్యుడిగా చెరసాల్లో ఏడుస్తున్నా. ప్రారంభం అద్భుతం.